హలో సార్. హలో సో ఏంటి సిల్వర్ జ్యువెలరీ బయట ఉండే వాటికి హోల్సేల్ షాప్స్కి డిఫరెన్స్ ఏంటండి? మేము షాప్ సప్లై అండి, రీసెలర్ సప్లై, హోల్సేల్ కిలోస్ లాగా అమ్ముతాం కదా. అక్కడ మనకి ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది. వాళ్ళ 450 500 పర్ గ్రామ్ ఉంటే మన దగ్గర 200 నుంచి స్టార్ట్ అవుతుంది. సీజెడ్ జ్యువెలరీ వచ్చి 230 రూపీస్ పర్ గ్రామ్. డ్యూయల్ టోన్ వస్తుంది. ఓకే ఓకే. పైన వైట్ పాలిష్, కింద గోల్డ్. ఇప్పుడు ఈ ట్యాగ్ మీద ఉన్నది ప్రైజేనా అండి? అవును మేడం. 10,450 రూపీస్. సో 47.5 గ్రామ్స్ అన్నట్టు. Yes, ma'am. ఓకే. సో ఇది బయట మార్కెట్లో అయితే ఈజీగా ఒక 15,000 20,000 వరకు ఉండొచ్చు. 20,000 ఉంటుంది. 20,000 ఉంటుంది. ఓకే, మీది హోల్సేల్ కాబట్టి 10,000కే వస్తుంది. అవును మేడం. ఓకే, సిల్వర్ జ్యువెలరీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? పర్ఫ్యూమ్ అవాయిడ్ చేయాలి మేడం. జ్యువెలరీ బాక్స్ ఒకటి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. జ్యువెలరీ బాక్స్ Velvet box. మరి ఎలా స్టోర్ మేము చేస్తారు? ప్రొవైడ్ చేస్తాం బాక్స్. మీరే ప్రొవైడ్ చేస్తారు, అందులోనే స్టోర్ చేస్తారు. దానిలోనే స్టోర్ చేసుకున్నారంటే మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆహా. తర్వాత ఏంటంటే కవర్స్ ప్రొవైడ్ చేస్తాం, దానిలో పెట్టుకోవాలి. ఓపెన్ ఎయిర్ లో వదిలేదు, ఆహా. లైఫ్ బాగుంటుంది. మనది ఎక్కడైనా ఈ కోటింగ్ వస్తుంది, నార్మల్ రోడియం పాలిష్ కాదు మనకి. ఆహా. పెద్ద షోరూమ్స్ లో వచ్చినట్టే ఈ కోటింగ్ వస్తుంది. లైఫ్ అనేది 2 to 3 years ఈజీగా వస్తుంది. మేము 7 years నుంచి చేస్తున్నాం. ఎక్కువైతే ఆన్లైన్ ఉండేది, ఫొటోస్ పైన మాది ఎక్కువ సేల్స్. ఓహో. రీసెల్లర్స్ మా ఫొటోస్ ఇన్స్టాలో, ఫేస్బుక్ లో ప్రమోట్ చేసుకుని మాకు ఆర్డర్స్ ఇస్తే డైరెక్ట్ కస్టమర్స్ కి పంపించేస్తాం. ఆహా. ఓకే. అండ్ యుఎస్ రీసెల్లర్స్ ఉంటారు, వాళ్ళు వీడియో కాల్ పైన సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ వాళ్ళకి షిప్ చేసేస్తాం. ఇప్పుడు మీ దగ్గర కూడా బైబ్యాక్ ఉంటుందా? ఇప్పుడు గోల్డ్ అనుకోండి, మనకి వెనక్కి ఇస్తే ఎంతో కొంత డబ్బులే లాభం అని ఉంటుంది కదా. మా జ్యువెలరీ మాకు ఎక్స్చేంజ్ చేస్తే 50% మేము ఇస్తాం. 50% ఇస్తారా? ఐటమ్ టు ఐటమ్. ఓకే. ఐటమ్ టు ఐటమ్ ప్రైస్ మీకు క్యాష్ కావాలంటే మటుకు ప్రెసెంట్ డే సిల్వర్ రేట్ 92% లాగా క్యాష్ వస్తుంది. ఇలాంటిది ఇది మోజనైట్. ఎస్, ఇది మోజనైట్ నవరత్న. స్టోన్స్ వచ్చి టర్మలిన్ స్టోన్స్, బీడ్స్. ఇదేంటి? జెమ్ స్టోన్స్ అండి. ప్యూర్ అండి ఇవన్నీ? అన్ని ప్యూర్. అన్ని ప్యూర్. మీ దగ్గర ఎవ్రీథింగ్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటాయా? అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓ, ముత్యాలు, పగడాలు, సూపర్ అండి. కెంపులు అండి ఎలా ఉంటాయండి అసలు ఇవి? నేను చాలా రోజుల నుంచి అడగాలి అనుకుంటాను. ఇటు కాస్ట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు కెంపు ఎలా? 250 పర్ క్యారెట్ ఉంటుందండి స్టార్టింగ్. కెంపు క్లారిటీ బట్టి, వాటర్ బట్టి మీకు 750 క్యారెట్. బర్మా రూబీ అయితే 2,500 పర్ క్యారెట్ అట్లా. వీటన్నిటిలోకి కాస్ట్లీ ఏదండి ఎక్కువ? డైమండ్ ఉంటుందండి, అది లోపట ఉంది. డైమండ్ ఉంటుంది. ఇంకా తర్వాత పచ్చ వస్తుంది, కనకపుష్ప పచ్చలి, ఈ కనకపుష్ప రాగాలు. వీడియో అయితే చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. నాకేదన్నా నచ్చింది, నాకు అవసరం ఉండి బయటకు వెళ్ళాను అంటే తప్పకుండా అది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎక్స్ప్లోర్ చేస్తాను అనే సంగతి మన వ్యూయర్స్ అందరికీ తెలిసినటువంటి విషయమే. జాతకరీత్యా నాకు 3 క్యారెట్లకు తగ్గకుండా కెంపు అనేది కావాలి అని చెప్పి డబ్బుల గురించి ఆలోచించుకొని ఇన్ని రోజులు ఆగాను. బట్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందనిపించింది. బాబు కూడా ఊర్లో లేడు కదా, సరే సండే వీక్ ఆఫే కదా, నేను కూడా ఫ్రీగా ఉన్నాను అని చెప్పేసి ప్రసాద్ బ్రదర్స్ అని చెప్పేసి సికింద్రాబాద్లో పాట్ మార్కెట్లోని పన్నా కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది నా ఫ్రెండ్స్ చెప్తే వచ్చానండి. ఇక్కడ ప్యూర్ జెమ్స్ కావచ్చు, 92 పాయింట్ సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, గోల్డ్ ప్లేటెడ్ కావచ్చు, ఇవన్నీ జ్యువెలరీ అవైలబిలిటీలో ఉంటుంది. మెయిన్గా గోల్డ్ ప్లేటెడ్ అంటున్నారు కదా, దీనికి బైబ్యాక్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి గోల్డ్ ప్లేటెడ్, మనం బేర్ చేయగలమా లేదా, బేర్ చేస్తే దీనివల్ల లాభమా కాదా, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో భాగాలుగా అందించాను. వాళ్ళతో మాట్లాడుతూనే నేను అందించడం జరిగిందండి. సో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తే నేను మాట్లాడింది, వాళ్ళతో మాట్లాడించింది మీకు అర్థమవుతుంది. ఇదొక హోల్సేల్ షాప్ అండి. రీసెల్లింగ్ ఎవరైనా చేయాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి ఇవే జ్యువెలరీని బయట పెద్ద పెద్ద షాప్స్లో వేలల్లో అమ్మేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి 100లోనే అవైలబిలిటీలో ఉంటుంది. ప్యూర్ 92.5 సర్టిఫైడ్ జ్యువెలరీ, జెమ్స్, ఎవ్రీథింగ్ అనమాట. వీళ్ళ షాప్ డీటెయిల్స్ అయినా, వీళ్ళ క్యాటలాగ్ అయినా ఎవ్రీథింగ్ వాట్సాప్ నెంబర్తో సహా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ చూడండి, మీకే ఎవ్రీథింగ్ అర్థమవుతుందండి. రీసెల్లింగ్ చేయాలంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి. కింద వాట్సాప్ లింక్ ఇచ్చాను చూడండి, జాయిన్ అయితే మీ కళ్ళను మీరే నమ్మలేరు, అంత కలెక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ జాయిన్ అయిపోండి. నెక్లెస్ గోల్డ్లో మనం చేయించుకుంటే ఒక 25 నుంచి 30 గ్రాములు ఉందనుకుందాం. 3-4 గ్రాముల్లోనే ఇందులో ఉండే షీట్ ఏదైతే ఉందో దాన్ని గోల్డ్తో ఉపయోగించి తయారు చేసేలాగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ నడుస్తోంది అనమాట. సో మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ షీట్ స్పెషాలిటీ ఏంటి, ఎన్ని గ్రామ్స్లో వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది, దీని బైబ్యాక్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం.
సో ఇవండి డిజైన్స్ మీ దగ్గర ఉన్న గోల్డ్ ఇది షీటెడ్. గోల్డ్ సీటెడ్ జ్యువెలరీ అండి ఇదంతా. ఇప్పుడు ఈ కంటే ఎలా ఉంటుందండి, ఎన్ని గ్రామ్స్ ఇది కంటే గోల్డ్ అంటే ఈ సెట్ వచ్చేసి 8 గ్రామ్స్ అండి ఇది విత్ ఇయర్ రింగ్స్? విత్ ఇయర్ రింగ్స్ 8 గ్రామ్స్. 8 గ్రామ్స్ అంటే కాపర్ బేస్డ్ ఉంటుంది, కాపర్ అంటే మోల్డ్ చేసి దాంట్లో సన్న లేయర్ ఉంటుంది గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ లేయర్ ఉంటుంది, అది దాంతో కాపర్ బేస్డ్ గోల్డ్ అంటారు. ఓకే, దీని మీద ఉండేదంతా 8 గ్రామ్స్ గోల్డా? 8 గ్రామ్స్ గోల్డ్ షీట్ ఉంటుంది మేడం. గోల్డ్ షీట్. ఇప్పుడు దీనికి బైబ్యాక్ ఎలా ఉంటుంది? 8 గ్రామ్స్ కి డబ్బులు వస్తాయా మనకి? 8 గ్రామ్స్ కి రాదండి, 50% బైబ్యాక్ ఉంటుంది మీకు. ఇప్పుడు 8 గ్రామ్స్ కి ఈ రోజు ప్రకారం 50,000 అవుతుంది, మీకు రిటర్న్ ఇచ్చినప్పుడు 25,000 అయితే వస్తుందండి. దాని కండిషన్ బట్టి ఒకవేళ మీకు కండిషన్ బాగుంది అనుకోండి 60% కూడా రావచ్చు. జ్యువెలరీ మంచిగా మెయింటైన్ చేసుకుంటే అలా కూడా రావచ్చు. అంటే మీ దగ్గరైనా బయట ఎక్కడైనా? మాది అంటే మా వస్తువు మేము చేస్తాం కాబట్టి మాకు తెలిసి ఉంటుంది ఎలా అనేసి. మీ దగ్గరికి మళ్ళీ వెనక్కి పంపించచ్చా? మీ అడ్రస్ కి సెండ్ చేసి కొత్త జ్యువెలరీ తీసుకోవచ్చా? షాపింగ్ అట్లా పంపించండి, చేయొచ్చా? సీజెట్స్ సౌత్ సౌరక్షి పర్ల్స్. ఈ పర్ల్స్ కి అండ్ స్టోన్ కి మళ్ళీ సెపరేట్ కాస్ట్ పడుతుంది కదా? చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం, స్టోన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఎన్ని గ్రామ్స్? 12 గ్రామ్స్ గోల్డ్ అండి. స్టోన్స్ కి పర్ల్స్ కి వచ్చేసి ఒక 3,000 రూపీస్ పడుతుంది ఎక్స్ట్రా మీకు. ఇది వచ్చేసి 7 గ్రామ్స్ అండి సెట్. ఇది 7 గ్రామ్స్. బ్లాక్ బీట్స్ ఉన్నాయి, ఇదైతే 2.5 గ్రామ్స్ అండి. మనం రఫ్ అండ్ టఫ్ వాడచ్చా వీటిని? అకేషనల్లీ వాడాల్సి ఉంటుందా? మీకు గోల్డ్ జ్యువెలరీ ఎలా వాడతారో అలా వాడుకోవచ్చా? ఓకే, సోపు అండ్ మనకి స్వెట్టింగ్ హాట్ అదేమి అవ్వదు, ఏం కావాలి. అంటే నల్ల పూసలు, మంగళసూత్రాలు ఇలాంటివన్నీ చేయించుకోవచ్చు ఇందులో. అంటే ఇప్పుడు కాలిపోట్ చైన్ ఉంది, డైలీ వేర్ అండి ఇది, డైలీ వేసుకోవచ్చు. ఇది సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది, ఇరిటేషన్స్ ఏముండవు, గోల్డ్ ఇంకా అంతేనా? కొంతమంది ఇరిటేషన్ వస్తుంది కదా ఆర్టిఫిషియల్ చైన్, దీనికి ఇరిటేషన్ రాదండి మీకు. ఎంత గోల్డ్ యూస్ చేస్తారు దీనిలో అనేది గ్రామ్స్ మీరు చెప్పారు. తాళి చైన్ వచ్చేసి 5 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఇది ఇందులో 5 గ్రాముల గోల్డ్ ఉంది. 5 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, దీనికి రిటర్న్ బై బ్యాక్ అంటే 50% వస్తుంది మీకు. ఓకే, అంటే ఆ రోజు ఉండే బంగారం కాస్ట్ బట్టి 50% ఇస్తారా? మీరు ఏ రోజు కొన్నామో ఆ రోజు గోల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కావాలనుకుంటే వేరే వస్తువు తీసుకుంటే గోల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తామండి. లేదా అమౌంటే కావాలనుకుంటే మీకు 5 గ్రామ్స్ కి ఈ రోజు 30,000 అవుతుంది కదా, మీకు 2 years వరకు మాకు వారంటీ ఉంటుంది, దాని తర్వాత 15,000 అయితే వస్తుంది మీకు. ఇదిగోండి గోల్డ్ చైన్స్ లో ఇప్పుడు వీళ్ళు ఏదైనా మా వాళ్ళు చూసి పలానా డిజైన్ లో గోల్డ్ షీటెడ్ ఎన్ని గ్రామ్స్ లో చేస్తారా అంటే చేస్తారా? కస్టమైజేషన్ ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇవి రెడీ ఉన్నాయి. ఓకే ఓకే, ఇది రోప్ చైన్ డిజైన్ అండి. ఇప్పుడు బంగారం కాస్ట్ లాగే వేస్తారు దీనికి. ఇన్ని గ్రామ్స్, ఇది ఎన్ని గ్రామ్స్? ఆ రోప్ చైన్ వచ్చేసి 6.5 గ్రామ్స్ అండి. అది 6.5 గ్రామ్స్. 6.5 ఇంటూ ఇప్పుడు సపోజ్ నేను షూట్ చేసే రోజు 7.1 ఉంది, ఇంటూ 7.1. దీనికి మళ్ళీ మేకింగ్ వేస్ట్ 7.8 అండి. ప్యూర్ రేట్ వస్తుంది మీకు ఇది. అవునండి. 24 క్యారెట్ కాస్ట్ పడుతుంది దీనికి. 24 క్యారెట్ గోల్డ్ లేయర్ ఉంటుంది మేడం దీనిపైన మీకు. భలే ఉంది వెరైటీగా. రిటర్న్ కూడా 24 క్యారెట్ ప్రైజేనా? భలే ఉంది. ఇంటూ దీనికి మేకింగ్ వేస్టేజ్ యాడ్ అవుతుందండి, ఇంక్లూడింగ్ ఉంటుంది మేడం. బ్యాంగిల్స్ వచ్చేసి 5 గ్రామ్స్ స్పేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ గోల్డ్ షీటెడా? ఇవన్నీ గోల్డ్ షీటెడ్. బాగుందండి. ఇదంత 2.5 గ్రామ్స్ అండి. 2.5 గ్రామ్స్ ఏంటండి ఇది? ఇది కంకణం ఉంది, 8 గ్రామ్స్ స్పేర్ వస్తుందండి మీకు. ఇది 8 గ్రామ్స్ అయితే కంకణం. మామూలుగా గోల్డ్లో చేస్తే గోల్డ్లో చేస్తే ఈజీగా 30 గ్రాములు ఉండాలండి. 25 నుంచి 30 ఉంటే కానీ రాదు ఇది. ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, 4 గ్రామ్స్ పడుతుంది. 4 బ్యాంగిల్స్ 4 గ్రామ్స్ వస్తుంది. 4 గ్రామ్స్, ఒక్కొక్కటి ఒక్కో గ్రామ్ అనమాట. ఓకే, బాగుందండి. డిజైన్ బట్టి మీకు సైజుని బట్టి వెయిట్ డిఫరెంట్ అవుతుంది మీకు. ఇదైతే చాలా బాగుంది. ఇది బ్రాడ్ బ్యాంగిల్స్, ఇవి 3 గ్రామ్స్ పేర్ అండి. ఇది పెయిర్ 3 గ్రామ్స్. 2 బ్యాంగిల్స్ వస్తుంది మీకు. ఇది కూడా కంకణాలు. కంకణం. ఇది ఎన్ని గ్రామ్స్ అండి? 7 గ్రామ్స్ పడుతుందండి పేర్. అది 7 గ్రామ్స్ ఒకటి పెయిర్. పేరే 7 గ్రామ్స్. సూపర్. అది వచ్చేసి 5 గ్రామ్స్ పేర్ పడుతుంది. ఇది 5 గ్రామ్సా? మళ్ళీ స్టోన్ సింగిల్ బ్యాంగిల్ వచ్చి 6 గ్రామ్స్ అండి. అది సింగిల్ బ్యాంగిల్ 6 గ్రామ్స్. ఓకే, బాగుంది. ఇలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నవరత్న బ్యాంగిల్ టైప్. ఇది ఎంత అండి పేరు? 6 గ్రామ్స్ అండి. ఇది కూడా 6 గ్రామ్స్. స్టోన్ కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది మళ్ళీ 6,000. ఈ గోల్డ్ షీటెడ్ కూడా మీ దగ్గర ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా బయట మార్కెట్ కన్నా? అంటే హోల్సేలేనా? హోల్సేల్ అండి.
ఈ అంటే ఇది కూడా మేము రీసేలర్కి సప్లై చేస్తామండి. ఇదేంటండి భలే ఉంది. 3 grams అండి. 3 grams బ్యాంగిల్ ఇది పైన స్క్రూ. ఇది కూడా చాలా బాగుందండి. బేబీ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. బేబీ బ్యాంగిల్స్ కూడా ఓకే. బ్రేస్లెట్స్, కంకణాలు, ఇదిగో బేబీ బ్యాంగిల్ అండి చూడండి చిన్నది. బంగారము భరించలేని వాళ్ళకి ఇలాంటివి చాలా చాలా బాగుంటాయండి. చక్కగా గోల్డే కదా, గోల్డ్ షీట్ అంతే. తక్కువ గోల్డ్లో ఉంటే బాగుండు అనుకునే వాళ్ళ కోసం ఒక ఆప్షన్ అనుకోండి. చూసారు ఎంత బాగున్నాయో. శ్రీ బ్యాంగిల్ అయితే ఎంత బాగుందోనండి చూడండి. పర్ల్స్తో వచ్చింది. ఇదోండి బేబీ బ్యాంగిల్స్. కెంపువా రూబియా? రూబియా రూబియా కెంపులు. క్రౌడ్ వస్తూనే ఉంటుంది. ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది ఎంత ఉంటుందండి ఇది? అది 14 grams. 14 గ్రామ్స్లో. గోల్డ్లో కొనాలంటే 80 గ్రాములన్నా పెట్టాలి. సిల్వర్లో ఇటాలియన్ జ్యువెలరీయా? ఏంటి స్పెషల్? భలే స్మూత్ ఉందండి. అంటే ఏదో గోల్డ్ చేంజ్ చేస్తారో అదే మిషన్ లో సిల్వర్ చేంజ్ చేస్తారు. పార్టీ వేర్ కింద బాగుంటాయి. ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్. ఇదండి విత్ సర్టిఫికెట్ అంటే మధ్యలో సాలిటర్ది సర్టిఫికెట్ మీకు జిఏఆర్ది మీకు సర్టిఫైడ్ అన్నమాట. ఎలా ఉంటుందండి క్యారెట్ కాస్ట్? ఇది ఇది గ్రామ్ 750 అండి మన దగ్గర. బయట 2000 అంటే క్యారెట్ ని డైమండ్స్ ని క్యారెట్స్ లో కదా కౌంట్ చేస్తారు. చేస్తాము మేము మొత్తం హోల్సేల్ కాబట్టి ఐటమ్ చేయించాము కాబట్టి 750 per gram లాగా అమ్మేస్తున్నాం. బయట మీకు 30,000 ఉంటుంది. 7,040. ఇది ఎంత ఉంటుందండి బ్లాక్ బెడ్స్? అది 3 grams. 3 grams. ఇది అది సిల్వరే కానీ గోల్డ్ ఎక్కించాం దానికి. అబ్బో మళ్ళీ ఈ వెరైటీలు కూడా ఉంటాయా? ఇక్కడి వరకు వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూసారో తప్పకుండా నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. మీకు టైం ఉన్నప్పుడు డీటెయిల్డ్గా వీడియో అనేది చూడండి. ఇప్పుడు గోల్డ్ ప్లేటెడ్ అంటున్నారు. 92 పాయింట్ సిల్వర్ మీద మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను. ఇదేంటంటే హోల్సేల్ మార్కెట్. అది చూసినప్పుడు చాలామంది గుండె పట్టుకున్నారండి. ఇంత కాస్ట్ ఉంటాయి ఆ సిల్వర్ కూడా అని చెప్పేసి. సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఏదైనా కూడా మనం ఇప్పుడు బేర్ చేసేలా ఏదీ లేదు. సిల్వర్ కాస్టు 1,20,000కు దగ్గరగా ఉంది. అలాగే గోల్డ్ కాస్ట్ తీసుకున్న 8,000కు గ్రాము దగ్గరగా ఉందండి. అప్పుడు మనం కొంత మొత్తంలో మాత్రమే పెట్టుబడిగా అయినా ఆడపిల్ల కోసమైనా కొనగలుగుతాము. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి శారీకి తగినట్టుగా అందరినీ చూసిన తర్వాత మనకు కూడా రకరకాలుగా వేసుకోవాలి అనేటువంటి తపన ఉంది. అలాంటి వాళ్ళ కోసమే ఈ గోల్డ్ ప్లేటెడ్ అని చెప్పేసి సిల్వర్ జ్యువెలరీ అని చెప్పేసి ప్యూర్లో వస్తుంది. ఇందులో కూడా పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కాస్ట్లు ఏంటంటే వాళ్ళ షోరూమ్ కాస్ట్ అని లేకపోతే దాని మేకింగ్ అని ఇదని అదని చెప్పేసి జనరల్గా చాలా ఎక్కువ వేసిస్తారు. ప్రతి బట్టలకైనా జ్యువెలరీలకైనా హోల్సేల్ అని ఎలా అయితే ఉంటాయో 92 పాయింట్ సిల్వర్ జ్యువెలరీకైనా గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీకైనా లేదా తక్కువ మేకింగ్తో తక్కువ వేస్టేజ్ తోటి మనం గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలనుకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సికింద్రాబాద్లో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి షాప్ అనమాట. ప్రసాద్ బ్రదర్స్కి సంబంధించినటువంటిది. చాలా బాగుందండి షాప్ అయితే మాత్రము. రీసెల్లింగ్ ఎవరైనా చేయాలనుకుంటే చాలా మంది వీళ్ళ క్లయింట్స్ యుఎస్ నుంచే ఉంటారట. ఎక్కువ మంది ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తారట. వీళ్ళకి సంబంధించి ఆన్లైన్ డీటెయిల్స్ అవన్నీ నేను మీకు స్క్రీన్లో ఇస్తున్నాను చూడండి. వాట్సాప్ నెంబర్ అవేను. ఎక్కువ యుఎస్ నుంచే బిజినెస్ చేస్తారండి మాకు అని చెప్పారు. సో ఫస్ట్ టైం నేను ఏదో జెమ్ కొనుక్కుందాం, ఒక చిన్న స్టోన్ కొనుక్కుందామని వెళ్ళిన దాన్ని చాలా మంచి ఇన్ఫర్మేషన్ కదా మన వాళ్ళకి ఇస్తే. సో సిల్వర్ జ్యువెలరీల కోసం, జెమ్స్ కోసము, నవరత్నాలు కావాలి అనుకున్నా, గోల్డ్ చేయించుకోవాలి అనుకున్నా ఎక్కడెక్కడికో వెళ్ళిపోకుండా ఇది కూడా మన ఛానల్లో ఒక ఇన్ఫర్మేషన్గా ఉండిపోతుంది అని చెప్పేసి హోల్సేల్ షాప్ కదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నా. ఎంత డిఫరెన్స్ కనపడిందంటే ఈ నెక్లెస్లన్నీ మీరు మన ఛానల్లో ఇదివరకు కూడా చూసే ఉంటారు. ఒక్కొక్కటి ప్రత్యక్షంగా నేను గతంలో ఒక్కో షాప్లో 40,000కు తక్కువ లేకుండా చూసిన ప్రతిదీ ఇక్కడ నాకు 10,000, 5,000 అలా కనపడ్డాయి. అది కూడా ప్యూర్ అండి. 92 పాయింట్ సిల్వర్. ఇదంతా కూడా లోపల ఉండేది స్వచ్ఛమైనటువంటి వెండి, పైకి ఉండేది ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్ పూత ఉంటుందండి వీటి మీద. ఇవి ఎప్పుడైనా మనం ఇవ్వాలి అనుకుంటే ఇదే షాప్లో మనం ఇచ్చాము అనుకుంటే జ్యువెలరీ టు జ్యువెలరీ ఎక్స్చేంజ్ అండి. 50% వరకు ఎక్స్చేంజ్ అనమాట.
అది మనం బయట ఎక్కడైనా ఇవ్వాలి అని అనుకుంటే ఆ రోజు వెండి కాస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ వెండి కాస్ట్ మాత్రమే షాప్స్ అనేవి తీసుకుంటాయి అనమాట. దానికి తగినట్టుగా అక్కడ వస్తువు తీసుకోవచ్చు. బయట ఏదైనా షాప్ అయితే కొంతమంది 75% ఇస్తారు, కొంతమంది 25% ఇస్తారు. నాకు తెలిసి అన్ని షాప్స్ ఎక్స్చేంజ్లో 25% మాత్రమే ఇస్తాయి. ఇక్కడ హోల్సేల్ షాప్లో మాత్రమే 50 to 50. అదే జ్యువెలరీ టు జ్యువెలరీ మార్చుకోవాలంటే పీస్ టు పీస్ ఎన్ని గ్రామ్స్ అయితే అన్ని గ్రామ్స్ కొత్త పీస్ తీసేసుకోవచ్చుట. చాలా బాగా అనిపించింది నాకు. సో ఇలా ఉంటుందన్నమాట సిల్వర్ జ్యువెలరీ కనుక మనం తీసుకోవాలనుకుంటే. అండ్ ఇవన్నీ కూడా పీస్ కాస్ట్ ఉంటాయండి ప్రతిదీ కూడా. దీనికి బీడ్స్ కూడా వీళ్ళ దగ్గర ప్రీషియస్ అంటే స్వచ్ఛమైనటువంటి బీడ్స్ అనేవి వీళ్ళ దగ్గర అన్ని రకాల అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. నవరత్నాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా నేను షూట్ చేశానండి. అది నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను చూడండి. ఇందులో పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలి అని ఉంటే, అంటే అది నా పర్సనల్ సబ్జెక్ట్ కోసం నేను షూట్ చేసుకున్నాను అనమాట. బట్ ఎంతవరకు అవసరమో అంతే ఈ వీడియోలో పెద్దది అవ్వకూడదని చెప్పేసి స్టార్టింగ్లో పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఓన్లీ వాళ్ళతో చేసిన డిస్కషన్ వీడియో మొత్తం ఏదో సరదాగా మీకు ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అనిపిస్తే తప్పకుండా పెడతా, లేదా ఇన్స్టాగ్రామ్లో చూడండి. అలాగే గోల్డ్ షీటెడ్ ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్ అండి. 20 గ్రాములు ఉన్నటువంటి గోల్డ్ని 3 గ్రాములకు దించేసి తయారు చేయడం. నిజమేనండి, అది గోల్డ్ కాదేమో అనుకుంటాం. ప్యూర్ గోల్డ్ అనమాట అందులో వాడేది. 24 క్యారెట్, అది కూడాను 22 క్యారెట్ కదా మనం జ్యువెలరీ కోసం వాడేటువంటి గోల్డ్. కానీ గోల్డ్ షీటెడ్ ఏదైతే ఉంటుందో దానిలో ఉపయోగించేటువంటి గోల్డ్ 24 క్యారెట్ అనమాట. ఎందుకు అంత తక్కువలో అంటే ఇప్పుడు ఒక 20 గ్రాములు ఉన్నటువంటి నెక్లెస్ని 3-4 గ్రాములకు ఎందుకు కుదిస్తారు అంటే, ఒకటి మనకి మన ఫ్లెక్సిబిలిటీలో గోల్డ్ వేసుకోవాలి అనేటువంటి కోరిక ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద నెక్లెస్లు వేసుకోవాలి అంత స్తోమత మాకు లేదు అనుకోవడం ఒక రీజన్ ఉంటుంది. ఇంకొకటి ఎక్కువ కలెక్షన్ వేసుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది. అలాగే మనకి వేస్ట్ కూడా కాదు. మీరు స్టార్టింగ్లో విని ఉంటారు, మీకు బాగా అర్థమై ఉంటుందని చెప్పేసి షాప్ వాళ్ళతో చెప్పించాను. అది మనకి వెనక్కు ఇచ్చినప్పుడు అందులో 50% వరకు బైబ్యాక్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ నెక్లెస్ అనేది ఒక 20 గ్రాములు అనుకుందాము. 20 గ్రాములు అనుకుంటే అందులో వాడింది 3 నుంచి 4 గ్రాముల బంగారం ఉంటుంది. అది ఎప్పుడైనా మనం మార్చాలి అని అనుకున్నప్పుడు అందులో 50% మాత్రమే ఇస్తారనమాట. మిగతాదంతా అందులో కాపర్ బేస్ ఎక్కువ ఉంటుందన్నమాట. రాయి ఉపయోగించడం ఎక్కువ ఉంటుంది. ఆ రోజు ఎంతైతే ఉంటుందో అంత 50% మనకి డబ్బులు అనేవి వెనక్కిస్తారండి. ఎప్పటికీ ఈ గోల్డ్ ప్లేటెడ్ ఏదైతే అంటున్నారో ఈ జ్యువెలరీ అంట మనం గోల్డ్ ఎలా వేసుకుంటామో అలాగే రఫ్ అండ్ టఫ్గా మెళ్ళో మంగళసూత్రాల దగ్గర నుంచి నెక్లెస్ల దగ్గర నుంచి నల్ల పూసలు గాజులు ఎవ్రీథింగ్ కూడా లైఫ్ లాంగ్ గ్యారంటీ అనమాట. మనకి బోర్ కొట్టి దాన్ని మార్చుకొని ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో చూసుకొని జ్యువెలరీ తీసుకోవాలనుకుంటే 50% వరకు వెనక్కి తీసుకుంటారు. గోల్డ్ అయితే అందులో ఎంత గోల్డ్ ఉందో దాన్ని ఆ జ్యువెలరీ మొత్తం కరిగిస్తే, ఈ కరిగించడం కూడా ఏదో గోల్డ్ జ్యువెలరీ కరిగించినట్టు ఉండదు. ఈ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ తాలూకా కరిగించే విధానం సపరేట్గా ఉంటుంది. అదే మనం జ్యువెలరీ టు జ్యువెలరీ మళ్ళీ మార్చుకున్నాం అనుకోండి, కొత్త కలెక్షన్ అనేది వచ్చేది వాళ్ళ దగ్గరే 50%కి వెనక్కి తీసుకుంటారు. కొత్త జ్యువెలరీ తీసుకోవచ్చు అనమాట. సో ఎక్కువగా ఇక్కడ మీకు నేను చూపించేవైతే చాలా తక్కువ కలెక్షన్ అండి. అండ్ ఇది నేను జెమ్స్ కోసం వెళ్ళాను కాబట్టి, నేనేదో కెంపు కొనుక్కోవాలి అని వెళ్ళాను కాబట్టి అక్కడ ఉండేవేదో పైన పెట్టినవి మాత్రమే మీకు నేను చూపించాను. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళ క్యాటలాగ్ కావచ్చు, వాళ్ళు ఆన్లైన్లో ఇచ్చేటువంటి సర్వీస్ కావచ్చు, ఒక్కొక్క బ్యాంగిల్లో ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. రుబీస్ కావచ్చు, స్టోన్ కావచ్చు, మొజనైట్స్ కావచ్చు, రుబీస్ కావచ్చు, లేదా డైమండ్లో కావచ్చు, ప్రతిదీ కూడానండి. అండ్ ఇక్కడ కనిపించే ప్రతి జ్యువెలరీని మీరు గోల్డ్ ప్లేటెడ్లో చేయించుకోవచ్చు. ఇన్ని గ్రామ్స్లో నేను బేర్ చేయగలనండి, ఇందులో ఈ డిజైన్ చేయగలరా, ఈ సైజులో చేయగలరా అనేటువంటి కస్టమైజేషన్ ఉంటుంది. మన డ్రెస్కి తగినట్టుగా, మన శారీకి తగినట్టుగా కావాల్సినటువంటి బీడ్స్ యాడ్ చేసుకోవడమైనా, స్టోన్ యాడ్ చేసుకోవడమైనా ఎవ్రీథింగ్. సిల్వర్ కావాలంటే సిల్వర్ జ్యువెలరీగా చేసుకోవచ్చు, గోల్డ్ కావాలంటే గోల్డ్ స్మిత్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నారు. అండ్ గోల్డ్ ప్లేటెడ్లో కావాలంటే గోల్డ్ ప్లేటెడ్లో కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్స్ అండి. హోల్సేల్ షాప్లో అంటే మనందరికీ తెలిసిందే, జనరల్గా మనం కాస్త ఓపిక తెచ్చుకొని డైరెక్ట్గా షోరూమ్కి వెళితే గనక హ్యాపీగా మనకు నచ్చినటువంటి డిజైన్ని మెడకైనా, చెవులకైనా, చేతికైనా వేసుకొని సొంతం చేసుకోవచ్చు. అదే ఆన్లైన్లో తీసుకుంటే గనక రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్గా ఉంటుందన్నమాట. ప్రపంచంలో మనం ఎక్కడున్నా కూడా ఈ జ్యువెలరీని ఇంటికైతే తెప్పించేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మీరు వీళ్ళ షాప్ అడ్రస్ అనేది తీసుకొని నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కదా, సో వీళ్లకు పంపించి ఎక్స్చేంజ్ పాలసీ కూడా అందుబాటులో ఉందన్నమాట. ఎక్స్చేంజ్ మీన్స్ మీకు అర్థమైంది కదా, ఒక 3-4 ఏళ్ళు వాడిన తర్వాత కొత్త జ్యువెలరీ తీసుకుంటున్నాం అంటే
అలాంటి పాలసీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా చక్కగా ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి నాకైతే భలే అనిపించిందండి. ఎవ్రీథింగ్ చూశాను నేను గోల్డ్ ప్లేటెడ్. నాకైతే ఫస్ట్ మంచిగా వీటి మీద సబ్జెక్ట్ గెయిన్ చేయగలిగాను. ఏదో ఒకసారి వెళ్ళాను, చూశాను, సబ్జెక్ట్ గెయిన్ చేయగలిగాను, అది మీకు అందించాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను చెవులకు పెట్టుకున్నాను కదా, ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను బయట షాప్స్లో చూస్తే అండి 3,000కు తక్కువ లేదండి. సో ఇదొక పేరు తీసుకున్నాను అనమాట. సో 3 క్యారెట్స్ 3.5 క్యారెట్ కెంపు కొనుక్కున్నాను. దేనికోసం వెళ్ళాను, ఆ పని ముగించుకొని అయితే వచ్చేసాను. సరదాగా ఇవన్నీ ట్రై చేశాను అంతే, మీకు చూపించడం కోసం అని చెప్పేసి. మీకు తెలుసు, ఎక్కడికైనా వెళ్ళాను అంటే నార్మల్గా రాను, అదొక మంచి సబ్జెక్టు, అది మీకు తెలియజేయాల్సినటువంటి విషయం అనుకుంటే షూట్ చేసుకొని వస్తా. సో ఈ షాప్ డీటెయిల్స్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, వాట్సాప్ నెంబర్ కావచ్చు, వాళ్ళ క్యాటలాగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానండి. స్క్రీన్ షాట్ పంపించి షాపింగ్ చేసుకోవచ్చు. రీసెల్లర్స్ అయితే చక్కగా మీరు మాట్లాడుకొని షాపింగ్ అనేది చేసుకోవచ్చు. నమస్తే అండి.